అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి ఏదైతే గోదావరి జలాలు వచ్చి కృష్ణా నది దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి ఆనాడు పెట్టి రెగ్యులర్ గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కొంతకాలం జరిగింది కూడా వాస్తవం. ఆ తర్వాత కాలంలో మరి అది డిస్కంటిన్యూ అయ్యి డిఫరెంట్ అయిపోయింది. పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాం, చూసాం. దాన్ని ఎలా రివైవ్ చేయాలని ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన సిపి గారు అందరూ ఉన్నారు. దీన్ని ఆలయం దగ్గరే చేస్తే దీనికి పవిత్రత వస్తుంది. మనం ఒక 20 కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్ గా డెవలప్ అయిన తర్వాత కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉంది, కానీ లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి దానిలో ఈ కృష్ణ హారతులకి అంత ఇంపార్టెన్స్ అక్కడైతే రావట్లేదు. మనం ఇక్కడిని దుర్గా గారి దగ్గరని చేద్దామని చెప్పి అనుకోవడం, మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా కిందనే పెట్టుకున్నాం. దాని దగ్గరే ఈ కృష్ణ హారతులను కూడా చేయడం మొదలు పెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా. అందరూ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు. సీఎం గారు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చారు. మనం అలాగే కృష్ణ హారతుల్ని కంటిన్యూ చేస్తున్నాం. అది మనం ఈ పీపీటీలో లేదు, అది దయచేసి కరెక్ట్ చేసుకొని మంచి ఆ హారతులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సాంప్రదాయంగా, వాళ్ళకి యూనిఫామ్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది మనం డిపార్ట్మెంట్. అదే విధంగా ఇప్పుడే ముందుగానే ప్లాన్ చేయండి. అప్పటికప్పుడు మళ్ళీ ఈ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అంటే లేట్ అయిపోతా ఉంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం ఇంకా కూడా విశేషంగా జరపాల్సినటువంటి అవసరం. దీనితో పాటు మనం గతంలో కొన్ని హోల్డింగ్ ఏరియాస్ దగ్గర, క్యూ లైన్స్ దగ్గర కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఈ దఫా కొంచెం వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు. ముఖ్యంగా లాస్ట్ టైం మనం ఈ టిటిడి సంబంధించినటువంటి ఒక స్థలం, 2.5 ఎకరాల స్థలం మన ఘాట్ రోడ్డుకి ముందు ఉంది. మనం ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటప్పుడు టువర్డ్స్ విజయవాడ వచ్చేటప్పుడు ఆ 2.5 acres ల్యాండ్ మనకి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇటీవలే తిరుమల కోఆర్డినేషన్ మీటింగ్, మరి నేను అక్కడ చైర్మన్ గారు, ఈఓ గారితో సీఎం గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి అంటే పెట్టాం. ఆ రోజు కూడా ఈ ఇష్యూ చెప్పాను వాళ్ళకి. కానీ అది ఇంకా మనకి ఫుల్లీ ట్రాన్స్ఫర్ దుర్గా టెంపుల్ కి ఇవ్వడానికి వాళ్ళకి అంత సమ్మతించలేదు. కానీ ఎందుకంటే ఈ డోనార్ సిస్టమ్ ఉంది. ఇక్కడ డోనార్ ఎవరైనా పర్టికులర్ గా ఒక టెంపుల్ ఇస్తే వాళ్ళే నిర్వహించాలి, లేదా లీజ్ అవుట్ చేయాలి తప్ప టైటిల్ మార్చడానికి లేదు. సో దీన్ని వేరే చెప్పని టిటిడి అధికారులు కూడా అవన్నీ నాకు చెప్పింది. దీన్ని మేము కనకదుర్గ టెంపుల్ కి లీజ్ కి అయితే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మినిట్స్ రికార్డ్ చేసి గవర్నమెంట్ కి పంపారు. గవర్నమెంట్ లో అది ఒక డెసిషన్ సీఎం గారితో మాట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం వాడుకోవడానికి అయితే ఈ ఉత్సవాలకి అది మనకి అవైలబిలిటీ ఉంది, దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మన మెయిన్ టెంపుల్ దుర్గా అమ్మవారి టెంపుల్ యొక్క ఈ బంగారు కవచం ఏదైతే మనం బాహ్యంగా ఉన్నటువంటి గర్భాలయానికి, అంతరాలయానికి ఉందో అది పై వరకే ఉంది, క్రింది వరకు తీసుకురావాలి అని చెప్పి దానికి కూడా టిటిడి వాళ్ళ సహకారమే కోరాం. ఆ రోజు మీటింగ్ లో ఇది కూడా ప్రస్తావన చేశాము. చేస్తే వారు చేయడానికి మేము ఎట్లయినా మా వెసులుబాటు చూసుకొని మేము టెక్నికల్ సపోర్ట్ మీకు ఇస్తాం, బంగారం గోల్డ్ ఇదంతా మీకు ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఈ టెంపుల్ కి క్రింది వరకు తీసుకురావడానికి కన్స్ట్రక్షన్ పార్ట్స్ గురించి వాళ్ళు టెక్నికల్ గా అడిగారు. అవేళ గ్రానైట్ స్టోన్ తో కట్టిన టెంపుల్ కాదు ఇది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.